టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసమే పార్టీ స్థాపించి పార్టీ పెట్టిన 8 నెలలకే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీను, 96వ వార్డు టీడీపీ వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు, చిరికి అవతారం, కరక దేవుడు, రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 43 సంవత్సరాలు అయింది. ఈ పార్టీకి పుట్టడానికి ఆద్యుడు మన ఆరాధన దైవం. మరి ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ పార్టీ ఎన్నో రాష్ట్రాలకి ఉదాహరణగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈవేళ పనికొచ్చాయి. సంక్షేమం అంటే ఈవేళ ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు అందరికీ. ఆయన స్థాపించిన ఈ పార్టీని ఆయన ఆశయాలతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తున్నారు. ఎన్నో రాష్ట్రాలు ఈవేళ అమలు చేస్తున్నాయి ఈ పథకాలని. ఎందుకంటే కేవలం ఎన్టీఆర్ గారు ఆ రోజు డబ్బు కోసం కాకుండా ప్రజలకు మనం ఏదో చేయాలనే ఆశయంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఆయన అప్పటికే తెలిసి మీకు రాష్ట్రంలో ఎంతోమంది దేవుడిగా భావించే సమయంలో ఒక 8 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో రావడం అనేది ప్రపంచంలో అది ఒక చరిత్ర. సో ఆ చరిత్రని తిరగరాస్తూ ఆయన కూడా పరిపాలన అలాగే చేశాడు. మరి కాలానుగుణంగా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా ఆయన ఆశయాలను ఎన్టీఆర్ గారి ఆశయాలని తూచా తప్పకుండా ఎంత సంక్షేమం చేస్తే బాగుంటుంది, దానికి సమానంగా అభివృద్ధి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు.